అరే బొక్క బాండ్ ఆర్టిస్ట్ తో పెట్టుకుని బర్న్ అయిపోతావురా. 5 రూపాయలు ఆర్టిస్టురా నువ్వు, 5 కోట్ల ఆర్టిస్టురా నేను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా మనమైతే పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే వెళ్ళబోతున్నాం. మన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ అలా వస్తుంది. మెట్రో ఎక్కి వెళ్తాం. రోజు మేము బయటకు వచ్చేది అయితే వేరే రూట్, కానీ ఈరోజు మాత్రం బీజేపీ ఆఫీస్ రూట్లో నుంచి అయితే బయటకు వెళ్తున్నాము. ఎట్లా వెళ్ళినా ఈ అన్ని సందురాల నుంచి వెళ్ళినా కూడా మెయిన్ రోడ్ అయితే వస్తుంది. మనం మెట్రో ఎక్కేసి అయితే పెద్దమ్మ గుడికి డైరెక్ట్ మెట్రో టికెట్ తీసుకుందాం. అయితే మనం ఈరోజు మాత్రం 2 మెట్రోస్ మారాలి. అటు జంక్షన్ ఉంది, మెట్రో జంక్షన్. మెట్రో పిల్లర్ ఏమో ఇక్కడే ఉన్నాయి, కానీ మెట్రో స్టేషన్ మాత్రం కొద్దిగా దూరం ఉంది, కుక్కట్పల్లి. ఫైనల్లీ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూద్దాం మెట్రో దగ్గరికి వెళ్ళి మనమైతే నాకు తెలిసి ఇటు సైడే అయితే మెట్రో ఎక్కాలి. పైకి వెళ్ళాకైతే చూద్దాం. హైదరాబాద్కు రాగానే ఫస్ట్ వెళ్ళిన షాప్ అయితే ఇదే. అక్కడ ఉంది కదా జూడియో. మెట్రో దిగానే జూడియో అయితే కనిపించింది. ఇంకా జూడియోలోకి అయితే వెళ్ళాము. ఫస్ట్ దిగిన మెట్రో కూడా కుక్కట్పల్లి, ఎక్కింది మాత్రం బాలనగర్. ఈ మెట్రోలో అయితే వెళ్తున్నాము. పెద్దమ్మ తల్లి మెట్రో దగ్గర అయితే దిగేసాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే బై వాక్ అయితే వెళ్ళాలి. ఇంకా మేము ఇద్దరం అయితే ఉన్నాము. మెట్రోలో నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయి అయితే గుడి దగ్గరికి వెళ్ళాకైతే చూపిస్తాను. ఫైనల్లీ పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా టెంపుల్లోకి వెళ్ళి చూద్దాం. ఇది ఫేమస్ అంటే ఇక్కడ మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, మా గ్యాంగ్లో ముగ్గురులో. అందుకే ఒకసారి వెళ్ళి చూద్దామని అయితే వచ్చాము. చూద్దాం, టెంపుల్ చూసి వచ్చాకైతే చెప్తాం ఎలా ఉంది అనేది. ఫైనల్లీ ఈ ఆర్చ్ అయితే 2 ఆర్చ్లు ఉన్నాయి. మెయిన్ రోడ్లో ఒక ఆర్చ్ ఉంది, ఇక్కడ ఒక ఆర్చ్ ఉంది. అది అక్కడ టెంపుల్ కనిపిస్తుంది చూడండి. కానీ ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్ ఉంది ఇక్కడ. చూడాలి. మేమైతే చాలా లేట్గా వచ్చాము. ఈరోజు 11 అవుతుంది. మార్నింగే వస్తే బాగుండేది. చూద్దాం, మాకు లేచేసరికి అయితే 11 అయింది. లోపలికి వెళ్దాం. టెంపుల్లో దర్శనం అయితే ఇది చేసుకుని అయితే బయటకు వచ్చేసాము. ఇంకా మా వాడు ప్రసాదము కంకణాలు తెచ్చిన కంకణాలు అయితే కట్టుకుంటున్నాము. మా వాళ్ళు ఇంకా కట్టుకునే ఉన్నారు. ముగ్గురం అయితే కట్టేసుకుని అయితే మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళాలి. లేదంటే బయట ఆడైనా ఫుడ్ ప్లాన్ చేసుకుంటాము. చూడాలి. బయటే అంటున్నాడు మా వాడు. చూద్దాం. సరే అయితే రూమ్కి వెళ్ళాకైతే కలుస్తాం. లేదంటే దారిలో ఎక్కడికైనా వెళ్తే అక్కడ చూపిస్తాము. కానీ మా వాళ్ళ కంకణాలు చూపిస్తాను. మీరు చూపిరమ్మా.
ఫైనల్లీ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. చెప్పుల దగ్గరికి వచ్చాము. ఇక్కడ పెద్ద ట్విస్ట్ అయింది. మా వాని చెప్పులు అయితే పోయినాయి. ఇంకా చెప్పుల కోసం ఎత్తుకుంటున్నాం. ఇంకా లేకుంటే చెప్పులు పోతే ఇంకా మంచిపోయినాయి కదా, మన గుళ్ళో చెప్పులు పోయినాయండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చూద్దాం మా చెప్పులు పోతే దర్శనం అయితే అయిపోయింది. ఇంక మళ్ళీ రూమ్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్ నుంచి అయితే బయటికి అయితే వచ్చేసాము. ఇప్పుడే మా వాళ్ళు ఇద్దరు మళ్ళీ రిటర్న్ అయితే మెట్రోకి అయితే వచ్చేసాము. మావాడి చెప్పులు పోయినందుకు జూడియోలో చెప్పులు తీసుకుంటున్నాడు. జూడియోకి వచ్చేసాము. మెట్రోలోనే జూడియో ఉంటే మా అశోక్ కూడా తీయాలని చూస్తున్నాడు. ఈయన్నే చెప్పులు అయితే ఓపెన్ చేస్తున్నాడు. నేనైతే ఒక టీషర్ట్ అయితే తీసుకున్నాను, పోలో టీషర్ట్. ఫైనల్లీ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మార్నింగ్ షిఫ్ట్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ షిఫ్ట్ చార్మినార్ అనుకుంటున్నాం. చూడాలి ఈవినింగ్ ఎక్కడికి వెళ్తాము. వచ్చినప్పటి నుంచి అనుకోని అయితే ఈ రోజుకైతే కంప్లీట్ చేసాం పెద్దమ్మ తల్లి టెంపుల్కి చూడడం అయితే. మార్నింగ్ లేట్గానే వెళ్ళాం, కానీ జనాలు అంత ఉండలేము, కానీ చాలామంది ఉన్నారు. అది కాదు జూబ్లీ హిల్స్లో ఉంది కాబట్టి ఇంకా మెట్రోలో అయితే వెళ్ళాము. ఆ వ్లాగ్ అంతా మీరు ముందే చూసే ఉంటారు. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అని అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. మనం ఆల్మోస్ట్ 680 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. మీరు షేర్ చేసి పుష్ చేస్తే ఆ 1000 సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అయిపోతాము. షేర్ చేయడం ఒకటి, అండ్ అలాగే కామెంట్స్ కూడా చేయండి వీడియో ఎలా ఉందనేది. Thank you for watching this video. Please like, share and subscribe to my YouTube channel. Thank you. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.